జోష్న పారిజాతం మాటల ద్వారా మాలిని కుట్రను తెలుసుకుని దక్షిణామూర్తిని క్షమాపణ అడిగిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా జోష్న ఇటు దీప ఇద్దరు కష్టపడైతే శివనారాయణ అన్న మాటను నిరూపించుకునేటట్టు చేస్తారు. వాళ్ళిద్దరూ కష్టపడి చేతులు కలిపి మరి వంట చేసి శివనారాయణ అంటే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ వాళ్ళే ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకునేటట్టుగా వాళ్ళిద్దరూ ఎంతో కృషి చేస్తారు. జోష్న మారిపోయినట్టుగా చూపించేసరికి సూరజ్ మాత్రం తెగ సంతోషపడతాడు. నీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే, నువ్వు కావాలనే నన్ను అడ్డంగా బుక్ చేసావు కదరా, ఆ దీప నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాతో మాట తీసుకుని అక్కడ వంట పూర్తయ్యేటట్టుగా చేసి ఈ ఈ గెలుపును ఆస్వాదించింది. నిజానికి గెలిచింది నేను కాదు, నేను ఓడిపోయాను, ఆ దీపే గెలిచింది అనగాని అలా ఎందుకు ఆలోచిస్తావు? శివనారాయణ గారి మనవరాల వల్లే శివనారాయణ గారు గెలిచారు అంటూ ఎంతో సంతోషంగా మీ తాతయ్య గారు నిన్ను మెచ్చుకున్నారు కదా అనగానే, ఎవరు కావాలి మా తాతయ్య మెచ్చుకోవడం అంటూ జోష్న కాస్త మాట్లాడుతుంది. మాట్లాడేసరికి అందరూ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషపడిపోతారు. ఆ సంతోషంలో శివనారాయణకి మాటలు రావు. అమ్మా సుమిత్ర, నీ కూతురు నన్ను కాపాడేసిందమ్మా, నీ కూతురు నన్ను గొప్పగా నిలబెట్టింది. నిజానికి జోష్న చాలా థ్యాంక్స్ అమ్మా, నా మనవరాళ్ళిద్దరూ చేతులు కలిపి నాకు మంచి అవకాశం అంటే నా మనవరాళ్ళు ఎందులోనూ తీసిపోరన్న విషయాన్ని నాకు చేసింది అనగానే, ఇది నా వల్లే కాదు తాతయ్య గారు, జోష్న కూడా నాకు సపోర్ట్గా లేకపోయి ఉంటే జరిగేది కాదు. జోష్న సపోర్ట్ని నేను కోరుకున్నాను, తను నాకు ఎంతగానో తన సపోర్ట్ని అందించింది, తను అలా నాకు సపోర్ట్ అందివ్వడం వల్లే నేను సాధించాను, లేదంటే నేను ఇదంతా సాధించేదాన్నే కాదు అంటూ మాట్లాడేసరికి, అవును దీపకు జోష్నకు దీప ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం వల్ల ఇదంతా జరిగింది మావయ్య అంటూ సుమిత్ర కాస్త చెప్పి, ఈరోజు ఇంట్లో వాళ్ళకి అందరికీ విందు ఏర్పాటు చేయండి అనేసరికి, నువ్వు చెయ్యొచ్చు కదా తాత, నీ చేతి వంట చాలా బాగుంటుంది కదా అని చెప్పాను. కానీ ఇప్పుడు ఏమీ నేను చెయ్యలేనురా, నా ఇంట్లో ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ఈ పారిజాతంతో ఏమీ చేయించకండి, తను మెడ తిరగక ఎందులో ఏం వేస్తుందో ఏం వాగుతుందో కూడా తెలియదు అంటూ శివనారాయణ కాస్త మాట్లాడేసరికి, అవును నిజమే అని చెప్పి ఇంకా అందరూ కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత ఏం మాట్లాడకుండా అందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా దీప కార్తీక్ ఇద్దరు కిచెన్లోకి వెళ్ళిపోతారు. సూరజ్ మాత్రం హాల్లో ఉంటాడు. జోష్న పారిజాతం ఇద్దరు పైకి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఏంటే ఆ దీపతో కలిసిపోయావనగాని, కలిసిపోలేదు, కలపాల్సిన పరిస్థితి వచ్చింది, తాత కోసం ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది, తాత దృష్టిలో నేను ఏమీ కాకుండా పోయాను అనగానే, ఎందుకు కాకుండా పోయావే, మీ తాత నిన్ను ఎంతగానో మెచ్చుకుంటున్నాడు, ఎంతో గొప్పదానివని సంబరపడిపోతున్నాడు, పైగా ఏం కాకుండా పోయాను అంటూ అలా ఎలా మాట్లాడతావు, మీ తాతయ్య నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడో నాకు మాత్రమే తెలుసు అంటూ ఇంకా ఇద్దరు మాట్లాడుకునేసరికి, ఏమోను గ్రాని, నేను రోజు రోజుకి నాలో ఎలాంటి మార్పు ఎందుకు వస్తుందో, దీప అలా మాట్లాడి చేతిలో చెయ్యేసి నాతో చెయ్యి కలుపు దీప అలా అంటుంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, నా మనసుని నేను లగ్నం చేసుకోలేకపోయాను, దీప మాటలకి నేను లోనైపోయాను గ్రాని అంటూ ఇంకా జోష్న అనేసరికి, నాకు ముందే తెలిసే ఆ కార్తీక్ గాడు మాయ చేస్తాడని, ఆ కార్తీకు దీప తన మాటలతో మెస్మరైజ్ చేస్తారని నాకు బాగా తెలుసు, ఆ దీప మాటలకి లొంగిపోయి మీ తాత గెలిచేటట్టు చేశావు కదా, ఆ దీప కూడా గొప్పదానిలాగే ఉంది కదా, సీఈఓ స్థానం నుంచి ఆ దీపను తప్పిస్తానని చెప్పావు కదే అని చెప్పనేసరికి, హేమోగ్రాని అలా జరిగిపోయింది, అంతా సూరజ్ గాడే చేశాడు అనగాని, వాడు మాటల్లో కూడా తేడానే ఉంటుంది, వాడు కూడా తేడాగాడే, పైగా కార్తీకు దీపాలతో తిరుగుతూ ఉంటాడు కదా అని చెప్పాను. కానీ అవును గ్రాని అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు.
ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత, సరే గ్రాని, నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను నిన్ను రేపు ఒక ప్రశ్న అడుగుతాను, దాని గురించి సమాధానం చెప్దు గాని. సరే నేను వెళ్తాను అని చెప్పి జోష్న కాస్త పైకి వెళ్ళిపోతుంది. ఇది నన్ను రేపేం అడుగుతుంది, ఏం సమాధానం చెప్పాలి నేను అనుకుంటూ పారిజాతం మెళ్ళ తిరగకుండానే గదిలోకి వెళ్ళేసరికి గదిలో శివనారాయణ కూర్చుంటాడు. ఎప్పుడెప్పుడు నువ్వు గదిలోకి వస్తావా అని చూస్తున్నాను అని చెప్పనేసరికి, నేనేం చేశానండి అనగానే, ఏమన్నావు? గొట్టమా? ఒరే గొట్టం ఏంటి అని అంటున్నావు కదా, ఈ పోటీ గెలవదు అని పోటీలో గెలవరు అని చెప్తున్నావు కదా, ఏ పోటీలో ఓడిపోవాలని నువ్వు కోరుకున్నావా? ఆ మాలిని వాళ్ళు వీళ్ళు గెలవాలి, మేం గెలవకూడదు అని నువ్వు అనుకున్నావా అని చెప్పాను. కానీ అలా నేనెందుకు అనుకుంటానండి అని చెప్పాను. కానీ మరి అలా అనుకోకపోతే ఏమనుకున్నావే? ఆ మెడకున్న బెల్ట్ తీసి పక్కన పెట్టు కొంచెం అనగానే, ఎందుకండి అని చెప్పనేసరికి, తీసి పక్కన పెట్టవే అంటూ శివనారాయణ గట్టిగా మాట్లాడతాడు. ఇంకా పారిచేతం కాస్త తీసి అలా పక్కన పెట్టేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు. మెడ పట్టేసిన చెంప కాస్త సెటరేట్ అయిపోతుంది. సెటరేట్ అయిపోయేసరికి, ఏంటి మెడ కరెక్ట్ పట్టేసింది కాస్త సెట్ అయిపోయినట్టుంది అనగానే, అవునండి అనగానే, నాకు తెలిసే నీకు మెడ పట్టేసినప్పుడల్లా ఇలా తగిలిస్తూ ఉంటే సెట్ అవుతావని అని చెప్పనేసరికి, అదేంటండి నేనేం చేశాను అనగానే, నోర్ ముయ్, ఆ నోటంట మంచి మాటలే రావు, అన్ని దరిద్రపు మాటలు వస్తాయి. చిచి, నీలాంటి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ఇప్పుడు బాధపడుతున్నాను అనగాని, ఇప్పుడు బాధపడినా ఎలాంటి ఉపయోగం లేదులేండి అనేసరికి, అవును ఎలాంటి ఉపయోగం లేదు, నిన్ను తీసుకెళ్ళి ఇంటి నుంచి బయట పడేసి ఏ ఓల్డేజ్ హోమ్లోనో జాయిన్ చేస్తే నీ నోటి దొరతకి అక్కడ సరిపోతుంది అనగానే, ఓల్డేజ్ హోమ్లోనా? నేను వెళ్ళను, వాళ్ళు సరిగ్గా తిండి పెట్టరు నాకు అని చెప్పాను. కానీ నోరు మూసుకుని ఉండు, లేదంటే మాత్రం నా చేతిలో నీ ప్రాణాలు పోతాయి పారిజాతం అనేసరికి, ఏం మాట్లాడనండి అంటూ పారిజాతం కాస్త సైలెంట్గా ఉంటుంది. శివనారాయణ బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత, ఈ ముసలోడికి నేను దొరికేస్తున్నాను ప్రతిసారి, చిచి ఈ ముసలోడి నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను అంటూ మాట్లాడేసరికి ఇంకా తిట్టుకుంటూ పారిజాతం కాస్త ఉంటుంది. మరుసటి రోజు దీప కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. జోష్న ఇంట్లోనే ఉంటుంది. పారిజాతం, ఏంటి జోష్న ఇంట్లోంచి వెళ్ళలేదు అనుకుంటూ జోష్న వైపు గది వైపు వెళ్తుంది. జోష్నకు అప్పటికి హెల్త్ బాగోలేదని పడుకుంటుంది. ఆ విషయం చెప్దామని అత్తయ్య అని పిలుస్తుంది కానీ పారిజాతం మాట వినిపించుకోకుండా ఉండడంతో గదిలోకి వెళ్ళేసరికి, వచ్చావా గ్రాని అనగాని, ఏమైందే ఒంట్లో బాగోలేదా ఏంటి, ఎల్లలేదు అనగాని, మమ్మీకి అలా చెప్పానులే గాని నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, డోరు దగ్గరికి వేసిరా అని చెప్పాను. కానీ సరేనని డోరు దగ్గరకంటూ వేశాను అనుకుంటుంది కానీ పడకుండానే, ఏంటే దేని గురించి అనగానే, మీ మమ్మీకి అబద్ధం చెప్పడం ఏంటే, హెల్త్ బాగోలేదని అంటూ పారిజాతం మాట్లాడుతుండేసరికి అప్పుడే సుమిత్ర డోర్ వరకు వచ్చి డోర్ తీద్దామనుకునే లోపే ఆ మాట వినబడుతుంది. అవును, నీతో మాట్లాడడం కోసమే, చాలా సీరియస్ డిస్కషన్ చేయడం కోసమే నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, మమ్మీకి హెల్త్ బాగోలేదని చెప్పాను అనేసరికి, జోష్న నాకు అబద్ధం చెప్పిందా? నాకు అబద్ధం చెప్పి మరి అత్తయ్యతో ఏ సీరియస్ విషయం మాట్లాడడం కోసం ఉంది? లోపలికి వెళ్తే ఆ మ్యాటరు ఆగిపోతుంది, ఆ లోపలికి వెళ్ళకూడదు, ఇక్కడ ఉండే వినాలి అని చెప్పి ఇంకా వెంటనే అక్కడే నిలబడి ఉంటుంది సుమిత్ర. నిలబడి ఉండేసరికి, చెప్పు మాలిని అత్త గురించి చెప్పు అనగానే, మాలిని అత్త గురించి చెప్పడం ఏంటే, ఆ మాలిని గురించి నాకేం తెలుసు అనగానే, లేదు గ్రాని, మాలిని అత్త గురించి నీకు ఏదో విషయం చెప్పు, అసలు ఎందుకు మా మమ్మీ ఆ అత్తని అసహించుకుంటుంది, పైగా ఆ తాతను కూడా ఎందుకు అసహించుకుంటుంది అనగానే, ఎందుకేంటి, మీ అమ్మమ్మ ప్రాణాలు తీసింది మీ తాతే అని, నిజానికి అది నిజం కాదు కదా అంటూ పారిజాతం కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏంటి గ్రాని ఏమంటున్నావు?
మా అమ్మమ్మ ప్రాణాలు తీసింది మా తాతయ్య అని మా మమ్మీ అనుకుంటుందా? అది నిజం కాదా? అంటే మా అమ్మమ్మ ప్రాణాలు తీసింది ఎవరు? ఎవరు చెప్పు మమ్మీ చెప్పు అని చెప్పాను. కానీ అది అది ఎందుకులేవే, ఇప్పుడు వదిలేసి జరిగిన విషయాలేయో జరిగిపోయాయి. ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వదిలేసేయను. కానీ లేదు లేదు గ్రాని, నువ్వేదో నిజాన్ని దాస్తున్నావు. ఏంటా నిజం? చెప్పు గ్రాని చెప్పు అంటూ నిలదీసేసరికి ఏం చెప్పమంటావే? ఏం చెప్పమంటావు? మీ అమ్మమ్మ ప్రాణాలు పోవడానికి కారణం మీ తాత దక్షిణామూర్తి కాదు అని చెప్పమంటావా? అలా చెప్తే ఎవరు కారణం అని నన్ను అడుగుతారు. అందుకే నేను సైలెంట్గా ఉంటున్నాను. అంటే ఆ చనిపోవడానికి కారణం ఎవరో కూడా నీకు తెలుసా మమ్మీ? తెలుసా గ్రాని అనగాని, తెలిసే. అది నేను నా కళ్ళారా చూశాను. కానీ నేను చూసిన విషయం ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు నా నోటి వెంట నువ్వు బయట పెట్టించాలని చూడొద్దు అనగాని, ప్లీజ్ గ్రాని, ఎవరు గ్రాని, నాకు చెప్పు గ్రాని, నేనెవరికీ చెప్పను గ్రాని. అసలు అమ్మమ్మ ప్రాణాలు తీసింది ఎవరు? దక్షిణామూర్తి తాత మీద అమ్మ నింద వేస్తుంటే నువ్వెందుకు సైలెంట్గా ఊరుకుంటున్నావు? అంటే అవతల పర్సన్ కూడా ఆ విషయం తెలుసు కదా. ఎవరా పర్సను? చెప్పు చెప్పు అంటూ మాట్లాడేసరికి ఇంకెవరే, మీ అత్త అంటూ ఇంకా పారిజాతం చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా సుమిత్ర అయితే. ఏంటి అత్తనా అనగానే, అవును మీ అత్తే. మీ అత్తే అంటే మీ మాలిని అత్తే తన అత్తగారి ప్రాణాలు తీయడానికి కారణమైంది అనేసరికి, ఏంటి ఏమంటున్నావు అనగానే, అవును సుమిత్ర వాళ్ళు అంతా కలిసిపోయే సమయం దగ్గర పడింది. ఆ సమయంలో నాకు బలం ఉండదని సుమిత్ర మళ్ళీ గొడవపడి తల్లితో గొడవపడి తండ్రితో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది, అత్తవారింటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ రోజు సుమిత్ర రాబోతుంది అన్న విషయం తెలిసి మా అత్తగారు అది మాలిని అత్తగారు చాలా సంతోషపడింది. అలా సంతోషపడిన మాలిని అత్తగారు ఆ ఇంటికి సుమిత్ర రావడం ఇష్టం లేక, సుమిత్ర ఆ ఇంటికి వస్తే ఆవిడ పట్టు ఎక్కడ తగ్గిపోతుందో అన్న ఉద్దేశంతో ఇప్పుడు తను రాకుండా తన తండ్రి మీద ఇంకా కోపాన్ని పగని పెంచాలి. అంటే కారణం ఒక్కటే, ఏదొకటి బలమైన కారణం దొరకాలి అన్న ఉద్దేశంతోనే కావాలని వాళ్ళ అత్తగారిని అంటే మీ అమ్మమ్మని మెట్ల మించి తోసేసింది. నేను అప్పుడే ఇంట్లోకి వస్తున్నా నేను అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. అక్కడ ఉండడం అంత మంచిది కాదని అక్కడి నుంచి వచ్చేసాను. నా కళ్ళారా చూసిన ఆ దృశ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటి వరకు ఆ విషయాన్ని నా మనసులోనే సమాధి చేసుకున్నాను. పాపం మీ అమ్మ, ఇదంతా మీ తాత పట్టించుకోకపోవడం వల్ల, మీ తాత వల్లే ఇదంతా జరిగిందని, తన తల్లి ప్రాణాలు పోవడానికి కారణం మీ తాతే అని మీ తాత మీద నిందేసి మరి మీ తాతతో మాట్లాడకుండా ఉంది. పాపం మీ తాతకు అసలు ఏది తెలీదు. తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, శిక్ష అనుభవించింది మీ తాత అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు సుమిత్రకు. ఎన్ని రోజులు నేను ఇంతలా మోసపోయానా, ఇంత మోసపోయానా, మా నాన్నని నేను ఎన్ని రోజులుగా బాధ పెట్టానా, ఇంత క్షోభ అనుభవించేటట్టు చేశానా, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. మా నాన్నే ఇన్ని రోజులుగా తప్పు చేస్తున్నాడని నేను నమ్మాను. నిజానికి తప్పు చేసేది మా నాన్న కాదా? నేను భ్రమపడ్డానా? నేను పొరపాటు పడ్డానా? మా నాన్నను క్షమించమని అడగాలి అనుకుంటూ గబా గబా కిందకు వచ్చేస్తుంది. అమ్మ సుమిత్ర, ఏమైందమ్మా, ఏం జరిగింది అనేసరికి, తప్పు చేశాను మామయ్య, చాలా పెద్ద తప్పు చేశాను అనగాని, నువ్వేం తప్పు చేసావమ్మా, ఎవరి గురించి తప్పు చేసావు అనగాని, మా నాన్న దృష్టిలో తప్పు చేశాను అనేసరికి, నాన్న దృష్టిలో తప్పు చేయడం ఏంటమ్మా, ఏమైంది ఇప్పుడు అనగానే, మా నాన్న ఇన్ని రోజులుగా నేను మా అమ్మ ప్రాణాలు తీసింది మా నాన్నే అనుకుని భ్రమపడ్డాను. నిజానికి మా అమ్మ ప్రాణాలు తీసింది మా నాన్న కాదు, మా మాలిని వదిన అని తెలిసాక నాకు చాలా కోపం వస్తుంది మామయ్య గారు అనేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మ సుమిత్ర, మాలిని మీ అమ్మ ప్రాణాలు తీయడం ఏంటి అనగానే,
అవును మామయ్య గారు, మెట్ల మించి మా అమ్మను తోసేసింది మాలిని అంట. మా నాన్న పట్టించుకోకపోవడం వల్లే మా అమ్మ చనిపోయిందని, తన ఆరోగ్యం బాగోలేదు కాబట్టే నేను మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మని చూసుకుని మా అమ్మ మీద ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నానని ఆ రోజు వెళ్ళడానికి సిద్ధపడ్డాను కదా. అలా నేను వెళ్తే ఎక్కడ మళ్ళీ నేను దగ్గర అయిపోతాను అన్న ఉద్దేశంతో కావాలని మా మాలిని వదిని ఇదంతా చేసిందంట మామయ్య గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. అంటే దక్షిణామూర్తి తప్పు లేదమ్మా అని చెప్పాను, కానీ మా నాన్న ఏ తప్పు చేయలేదంట మామయ్య గారు అనేసరికి వెళ్ళి మా నాన్నకు క్షమాపణ చెప్పాలి అనగానే నువ్వు ద్వేషించావని నేను కూడా ద్వేషించడం మొదలుపెట్టాను. నిజానికి వాడు ఏ తప్పు చెయ్యలేదా? నేనే వాడిని తప్పుగా అర్థం చేసుకున్నానా? వెంటనే వాడికి క్షమాపణ చెప్పాలమ్మా, క్షమాపణ చెప్పి నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలమ్మా అని అనగానే నేను ముందు వెళ్ళి మా నాన్నకు క్షమాపణ చెప్తానని గబగబా దక్షిణామూర్తి ఇంటికి వెళ్తుంది. ఇంకా శివనారాయణ కూడా తనతో పాటు వెళ్తాడు. వెళ్ళడంతో ఇంకా నాన్న అంటూ గుమ్మంలో నిలబడి పిలిచేసరికి ఒక్కసారిగా దక్షిణామూర్తి గుండె కదిలినట్టు అనిపిస్తుంది. ఇంకా అలా కూర్చున్న మనిషి లేచి నిలబడతాడు. అమ్మ సుమిత్ర అని చెప్పనేసరికి నాన్న అంటూ వెళ్ళి పట్టుకునేసరికి ఇదేంటి సుమిత్ర ఏంటి ఎంత త్వరగా మామయ్య గారి దగ్గరికి వచ్చింది, పైగా ఎంతో ఏడుస్తూ నాన్న అంటూ ఎంత ఆప్యాయంగా పట్టుకుందేంటి, అసలేం జరుగుంటుంది అనుకుంటూ మాలిని కాస్త ఉండేసరికి అమ్మ సుమిత్ర అని చెప్పనేసరికి దక్షిణామూర్తి అంటూ శివనారాయణ వస్తాడు. రే శివనారాయణ అని చెప్పనగానే నన్ను క్షమించరా అని చెప్పనేసరికి నువ్వు నన్ను క్షమాపణ అడుగుతున్నావేంట్రా? ఇన్ని రోజులు సుమిత్ర నేను భ్రమపడ్డాంరా, నువ్వు తప్పు చేసావని, నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసిందిరా అని చెప్పనేసరికి ఏమైందిరా, అసలు నేను తప్పు చేశానని మీరు భ్రమపడడం ఏంటి, నేను ఏ తప్పు చేయలేదని మీరు అనుకోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పనేసరికి అంతా నాకు అర్థమవుతుందిరా, నేను ఏం చేశానో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, అయినా నేను ఏ తప్పు చేయలేదురా, ఏ తప్పు చెయ్యను కూడా అంటూ మాట్లాడడంతో నాకు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, ఏంటో నాకేమీ తెలియడం లేదు అంటూ మాట్లాడేసరికి ఏంట్రా ఏమంటున్నావు అనగానే ఒక్కసారి నేను చెప్పేది విను, అప్పుడే నీకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా మాట్లాడడంతో సరే ఏంటి ఏమైంది, ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు, ఎందుకు బాధపడి ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు అని చెప్పి మాట్లాడేసరికి ఏమీ అర్థం కాక ప్రతి క్షణం మాట్లాడుతూ ఇంకా ఇలా ఉండేసరికి ఏమైందిరా, ఏం జరిగింది చెప్పరా చెప్పు అంటూ అడగడంతో ఇంకా హత్తుకుని ఇన్ని రోజులు నాన్నను అమ్మ ప్రాణాలు తీసింది నువ్వేనని అనుకున్నాను, లేదు నువ్వు అమ్మ ప్రాణాలు తీయలేదు అన్న విషయం నాకు తెలిసింది, నేను అమ్మ ప్రాణాలు తీయలేదు, ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలని ఎన్నోసార్లు చెప్పాను, నువ్వే అర్థం చేసుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఏం అర్థం చేసుకోలేదు నాన్న, నిజంగానే నువ్వు తప్పు చెయ్యవు అనుకున్నాను, కానీ తప్పు చేశావు అన్న విషయం నాకు అర్థమైంది, నేను ఎంత పెద్ద తప్పు చేశాను అన్న విషయం నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అంటూ ఇంకా సుమిత్ర కాస్త ఏడ్చేసరికి ఏడవడంతో ఇంకా బాధపడకమ్మా, అసలు నేను తప్పు చేయలేదన్న విషయం ఎలా తెలుసుకున్నావు, మీ అమ్మ నిజంగా నా వల్ల చనిపోలేదు అన్న విషయం నువ్వు తెలుసుకున్నావు, అంతకు మించి నాకు కావాల్సిందేముంది అని ఎంతగానో సంబరపడుతూ ఇంకా దక్షిణామూర్తి అయితే అనుకుంటాడు. ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది, ఏంటిది నిజంగానే ఇలా మాట్లాడుతుంది ఏంటి, నిజంగా ఈ ఇంటి దగ్గర ఎవరు ఏమనుకోలేదు, ఎవరికి తెలీదు అనుకున్నాను, ఈ విషయం ఏంటి ఇలా మాట్లాడుతుంది, వాళ్ళమ్మ చనిపోవడానికి కారణం నేను కాదు అన్నట్టు మామయ్య గారిని అంటుంది నువ్వు కాదని, మరి ఎవరో ఏంటో తెలుసా తనకి అని చెప్పి మాట్లాడేసరికి ఎవరో ఏంటో తెలియదు, కానీ దేని గురించో అంటుంది, ఏదో జరుగుతుంది నాకు తెలియడం లేదు అని ఇంకా
మాలిని అయితే అనుకుంటుంది. అనుకునేసరికి ఏమైంది సుమిత్ర అని చెప్పాను కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇంక పక్కకు తీసుకెళ్ళి మాలిని చంప పగలగొడుతుంది. ఇప్పుడున్న సంతోషంలో మా నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక నిజాన్ని చెప్పడం లేదు. ఈరోజు కాకపోతే రేపైనా సరే నిజాన్ని బయట పెడతాను. నా తల్లి ప్రాణాలు పోవడానికి కారణం నువ్వని, నీ వల్లే నా తల్లి ప్రాణాలు పోయాయి అన్న విషయాన్ని బయట పెడతాను అంటూ మాలినికి వార్నింగ్ ఇస్తుంది. నేనా అని చెప్పాను కానీ మా అమ్మను మేడ మెట్ల మించి తోసింది నువ్వు కాదా అంటూ చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా మాలిని షాక్ అయిపోతుంది. ఆ విషయం సుమిత్రకు ఎలా తెలుసు? సుమిత్ర ఎలా తెలుసుకుంది? అసలు నేను సుమిత్ర వాళ్ళమ్మను ప్రాణాలు నేనే తీశానన్న విషయం ఎలా తెలిసింది అనుకుంటూ మాలిని టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ సుమిత్ర, నువ్వు నాతోటే భోజనం చేస్తావా అనగానే, యారా నీ కూతురు మాత్రమే చెయ్యాలా, నీ ప్రాణ స్నేహితుడు చేయకూడదా అనగాని, అయ్యో అదెంత భాగ్యం రా, రండి రండి మన ముగ్గురు కూర్చుని కడుపు నిండా తిందాము అని ఇంకా ముగ్గురు కూడా కూర్చుని ఇంకా భోజనాలు చేస్తూ ఉంటారు. ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా నేను మళ్ళీ వస్తాను రా వీలు చూసుకుని అనేసరికి, సరే జాగ్రత్త, ఇక మీదట నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, ఎప్పుడైనా మా ఇంటి నుంచి వెళ్ళొచ్చు, కావాలంటే మా ఇంట్లోనే ఉండొచ్చు అనగానే, లేదురా కూతురింటికి చుట్టం చూపు కింద వస్తేనే పరువు నిలబడుతుంది, వస్తానురా ఖచ్చితంగా వస్తాను, ఈ కూతురి ప్రేమ కోసం, కూతురు ప్రేమగా వడ్డించే భోజనం కోసమైనా వస్తాను అంటూ ఇంకా దక్షిణామూర్తి మాట్లాడేసరికి తెగ సంతోషపడిపోతుంది సుమిత్ర. అయితే వెళ్ళొస్తాను నాన్న అని సుమిత్ర, శివన్నారాయణ ఇద్దరు కూడా వస్తారు. ఏంటి పక్కకు తీసుకెళ్లి మాలినికి వార్నింగ్ ఇచ్చావా అనగానే, అవును మామయ్య వార్నింగ్ ఇచ్చాను, లేదంటే నాన్న దృష్టిలో చెడ్డదాని కింద చేస్తే ఇప్పటి వరకు నాన్న పడ్డ సంతోషమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది, అందుకోసమని మాలిని గురించి ఇప్పుడే నిజం తెలియడం ఎందుకు, నాన్న ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నాడు, తన సంతోషాన్ని మనమెందుకు దూరం చేయాలి, అందుకే చెప్పలేదు మామయ్య అనగాని, మంచి పని చేసావమ్మ సుమిత్ర, సరే పద ఇంటికి వెళ్దామని ఇద్దరు కూడా వెళ్ళిన వాళ్ళు కాస్త ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళారండి అనేసరికి, నేను ఎక్కడికి వెళ్ళానో ఏంటో అన్నీ నీకు చెప్పాలా పారిజాతం అని చెప్పాను కానీ, అది కాదండి కనిపించలేదని అనేసరికి, కనిపించి నువ్వు ఏదొకటి వాగితే మళ్ళీ చెంపదెబ్బలు తినడం కోసమా అనగాని, ఈ ముసలోడికి వయసు పెరిగే కొలిది వెటకారం బాగా ఎక్కువైపోతుంది, ఈ ముసలోడికి కొంచెం దూరంగా ఉండాలి అనగాని, దూరంగా ఉండు మరి దగ్గరగా ఎందుకున్నావు, నేనే దుష్టులకి దూరంగా ఉందామని అనుకుంటున్నాను అనేసరికి, నేను దుష్టురాలినా అని చెప్పాను కానీ, కాదా మరి నువ్వు దుష్టురాలివే అన్న విషయం నీకు మళ్ళీ నేను ప్రత్యేకించి చెప్పాలా, నువ్వేంటో నీ మాట తీరేంటో నీ ప్రవర్తన ఏంటో ఏమీ అర్థం కాదు, నేనెక్కడికి వెళ్ళాను అన్న విషయం ఈవిడికి చెప్పాలంట, నేనేం చేశానన్న విషయం ఈవిడి గారికి చెప్పాలంట అంటూ మాట్లాడేసరికి, ఈ ముసలోడికి ఒళ్ళంతా వెటకారమే, నన్ను ఎప్పుడు ఎలా ఆడుకుందామా, ఎప్పుడు ఏ మాటలు అందామని చూడడమే తప్ప వేరే ఆలోచనే ఉండదు ఈ ముసలోడికి, ఈ ముసలోడు నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త అనుకుంటుంది. అనుకునేసరికి, ఏంటి లోపల తిట్టుకుంటున్నావా, లోపల ఈ ముసలోడిని ఎలా తప్పించాలి అని లోపల నన్ను తిడుతున్నావు కదా, నాకు వినిపిస్తుంది పారిజాతం అనగాని, నేను మనసులో కూడా ఏమీ అనుకోకూడదా అని చెప్పి ఇంకా అనేసరికి, ఏమీ అనుకోవడానికి వీల్లేదు అంటూ మాట్లాడడంతో ఇంక ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు పారిజాతానికి. చిచ్చి మనసులో అనుకోవడానికి లేదు, పైకి అనడానికి లేదు, ఈ ముసలోడితో నాకు ఎటూ తేల్చుకోలేని తంట ఏర్పడింది అని ఇంకా తెగ బాధపడుతూ అంటే చిచ్చి అనుకుంటూ పారిజాతం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే మాలిని కుట్రలు మొత్తం తెలుసుకుని దక్షిణామూర్తిని క్షమించి సుమిత్ర దగ్గరికి తీసుకోవాలని, అసలు ఈ సూరజ్ ఎవరి కొడుకు, ఎవరి గురించి వచ్చాడు, అసలు ఆ ఇంటికి ఎందుకు వచ్చాడన్న విషయం త్వరలోనే బయటపడాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.